ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఇక్కడ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో చేసినటువంటి ఓవర్ యాక్షన్, మతం అడిగి మరి హిందువులని ప్రాణాలు తీసినటువంటిది, భర్తల్ని చంపి భార్యల బొట్టు చెరిపేసాం ఎళ్లి నీదే మోడీకి చెప్పుకో అన్నటువంటి ఘటన. దానికోసమనే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మరి దాడులకి నరేంద్ర మోడీ ప్రోత్సహించినటువంటిది ఆ రోజున జరిగినటువంటి ఇన్సిడెంట్. వాస్తవానికి ఎయిర్ బేసులు ధ్వంసం చేయాలనుకున్నారు. ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేయాలనుకున్నారు. ముందు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేస్తే వాళ్ళు దాడికొస్తారని తెలుసు. భారతదేశంకి ఎంటర్ కాకుండా అడ్డుకునేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని యాక్టివేట్ చేయడం. ఆ పైన దానికి రిటాలియేషన్ ఎట్లుంటదో చూపెడుతూ 11 ఎయిర్ బేసులు ధ్వంసం చేయడం జరిగిపోయింది. ఇది ఆనాడు జరిగింది. అక్కడితో ఆపేశారు. ఎందుకని? పాకిస్తానోడికి సంబంధించినటువంటి కైరానా హిల్స్‌ని కొడితే ఏకంగా అక్కడ ఇంకొక 2 బాంబులేస్తే అణు విధ్వంసం జరిగిపోతుందక్కడ. అలాంటి సిట్యుయేషన్‌లో భయపడి జరిగినటువంటిది అమెరికాకి చెప్పుకుంటే, అమెరికా భారత్‌కి చెప్పుకుంటే నువ్వు కాదు అడగాల్సింది పాకిస్తానోడు అడగాలన్నారు. అప్పుడు పాకిస్తాన్ డీజీసీఓ మనకు ఫోన్ చేసి మేము వెనక్కి తగ్గుతున్నాం అని తెల్ల జెండా ఎగరేస్తే అప్పుడు మనం ఒప్పుకున్నాం. ఇది జరిగింది. నిజంగా ఆ రోజున గనక నరేంద్ర మోడీ కన్నెర్ర చేసుంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అని ఎవరు అడుగుతున్నారు తెలుసా? మనోళ్ళు కాదు, జాతీయవాదులు కాదు. పాకిస్తాన్‌లో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ నూరిన్ ఖాన్ నియాజీ తాజాగా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. 2 నిమిషాలు చాలు వాళ్ళకి దెబ్బ కొట్టడానికి. కానీ నరేంద్ర మోడీ వదిలేశారు. కానీ ఫేక్ నేరేటివ్స్ క్రియేట్ చేసి తామే గెలిచామని పాకిస్తాన్ చెప్పుకోవడం సిగ్గుచేటైనటువంటి అంశం. అది ఆసిఫ్ మునీరు ఫేక్ నేరేటివ్‌తో పబ్లిక్‌ని మోసం చేశాడు. షాబాజ్ షరీఫ్ మోసం చేశాడు. పాకిస్తాన్ ప్రజలకి మోసపోవడం అలవాటైపోయిందని చెప్పుకొచ్చింది ఆవిడ.